నమస్తే దోస్తులు, అందరు మంచిగున్నారా? ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పొద్దుగాలనే మా వాళ్ళందరూ గుడికి వేయిర్రు. గుడికి పోతే మా దగ్గరనైతే గోదాదేవి పూజలు జరుగుతున్నాయి అని చెప్పినాం కదా. పొద్దుగాల 4 గంటలకి దేవుని దగ్గర మంచిగా దర్శనం చేసుకున్నారు. ఇక మా అయ్యగారు అయితే అందరికీ అర్చనలు చేసిర్రు. అందరూ మన దేవుని దగ్గర అర్చనలు చేపించుకున్నాక హారతి ఇచ్చిర్రు. తర్వాత ప్రసాదం, తీర్థ ప్రసాదం అన్నీ ఇచ్చిర్రు. అయ్యగారు అయితే అందరినీ మంచిగా దీవించారు. ఈ సంవత్సరం నుండి అందరికీ మంచి జరగాలని. అలాగే నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నా తరపు నుంచి, అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరికీ ఈ సంవత్సరం మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా అయ్యగారు అయితే హారతి ఇస్తున్నారు. మా చందారం రామాలయం టెంపుల్లో పొద్దుగాలనైతే చాలామంది వచ్చారు. గోదమ్మ తల్లి పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరు వస్తున్నారు గుడికి. పొద్దున్నే సూర్యుడు రాకముందే పూజలు జరుగుతాయని ముందుగా వీడియోలు చెప్పినా కదా. ఇక మా చిన్నోడు కూడా ఈరోజు గుడికి కూడా వచ్చిండు. అలాగే మీ దగ్గర గోదాదేవి పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది కామెంట్ చేయండి. కొత్త సంవత్సరం నాడు పొద్దుగాల లేచి మంచిగా స్నానాలు చేసి గుడికి పోయి మంచిగా దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం మనకు ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ మనం దేవుణ్ణి కోరుకుంటాం కదా. అట్లా కోరుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంటే నా మనసులోని కోరిక ఈ సంవత్సరం దేవుడు నెరవేరుస్తున్నాడు అనే బలం ఉంటుంది. అలాగే నా ఛానల్ లింక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈరోజు మీరు గుడికి పోయిరా పండగ రోజు, అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే మా దగ్గర అయితే అందరం కలిసి ఇట్లా గుడికి పోయినాం. ఇక్కడ మా చిన్నమ్మలు, మా చుట్టాలు అందరు ఇక్కడ ఉన్నారు. అలాగే మా రామచంద్రయ్య స్వామిని చూస్తా అంటే ఎంత మంచిగా అలంకరించారో. మేము స్టార్టింగ్ క్లిప్ పెట్టినా కదా చూడండి. అలాగే అయ్యగారు మా చిన్నోనికి శతగూపం పెట్టి మంచిగా ఆశీర్వదిస్తున్నారు. అలాగే రోజు గోదాదేవి పాస్ట్రాలు అందరు కలిసి గోదాదేవి పాస్ట్రాలు చదువుతారు. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాస్ట్రం చదివి ఆ ఒక్క పాస్ట్రం మీనింగ్ కూడా రోజు చదివి వినిపిస్తారు. ఇలా పొద్దున్నే అందరూ గుడికి వచ్చి ఇలా పాస్ట్రాలు చదివి దేవుని దగ్గర మనం మంచిగా మొక్కుకొని అయ్యగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం. ఎంతైనా మనం దేవుణ్ణి పూజ చేసుకున్నప్పుడు, అలాగే లేదా దేవుణ్ణి మొక్కుకున్నప్పుడు మన మనసులోని ఫీలింగ్ మంచిగా అనిపిస్తుంది కదా. ఆ రోజు మొత్తం మంచి వైబ్ వస్తుంది అన్నమాట. అలాగే మా చిన్నోడు నయ్యగారితోనైతే ఇట్లా ఫోటో తీసుకున్నాం. మొన్న వైకుంఠ ఏకాదశి రోజు మేము నిజామాబాద్లోని మన ఉత్తర తిరుపతి టెంపుల్కి వెళ్ళినాము. ఆ రోజు మాత్రం ఫుల్ జనాలు ఉండే. ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. కొంచెం ఎడిటింగ్ చేయలేదు, అది చేసి నేను కూడా పోస్ట్ చేస్తా. ఆ రోజైతే మన ఉత్తర తిరుపతి టెంపుల్లో స్వామిని చూస్తే, దేవుడిని చూస్తే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. నాకైతే ఎంత మంచిగా అలంకరించారు అంటే సూపర్ అలంకరించారు. ఆ వీడియోలో అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. అలాగే నా ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.